విశాఖలో అలజడి సృష్టించిన నకిలీ డాక్టర్ల కిడ్నీ వ్యవహారంపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వారిని వదిలిపెట్టకూడదని చెప్పారు. కేజీహెచ్ పేరు వాడుకొని మోసాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలన్నారు. సాయం చేస్తామని ఇలా ఎవరైనా వస్తే బాధితులు దయచేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నిందితులపై చర్యలు తీసుకోవాలంటున్న డాక్టర్ శివానందతో మా విశాఖ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో మరోసారి కిడ్నీ రాకెట్ అయితే కలకలం రేపుతుంది. గత కొన్ని నెలల క్రితం ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన మర్చిపోకముందే ఇప్పుడు తాజాగా కూడా నకిలీ డాక్టర్ల రూపంలో కిడ్నీ బాధితులను అయితే సంప్రదించడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసిన పరిస్థితి కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. మరి దీనికి సంబంధించి అంటే కిడ్నీ ఎవరైతే నకిలీ డాక్టర్గా చెప్తున్నారో వాళ్ళు కేజీహెచ్తో సంబంధం ఉందని చెప్పడంతో ఇప్పుడైతే అందరి దృష్టి కూడా కేజీహెచ్ మీద పడిందని చెప్పుకోవచ్చు. మరి కేజీహెచ్లో ఆ రోజు ఏం జరిగింది, దీనికి సంబంధించి వైద్యులు నిజంగా ఇక్కడ పనిచేస్తున్నారా లేదా అసలు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. అసలు ఈ విశాఖపట్నంలో గత 3 రోజుల క్రితం అయితే ఒక విషయం వెలుగులోకి వచ్చింది. కిడ్నీ అమ్ముతామని చెప్పి కూడా డాక్టర్లు అంటూ కూడా ఇక్కడ ఒక బాధితుడిని అయితే మోసం చేసినట్టుగా తెలుస్తుంది. అందులో ప్రధానంగా మీ కేజీహెచ్ పేరు చెప్పే ఈ సంఘటన జరిగింది. అది మీ దృష్టికి ఎంతో ఇది శివరాత్రి రోజు ఒక 2 వ్యక్తులు సాయంత్రం నా ఆఫీస్కి రావడం అనేది జరిగింది. అయ్యా మా పిల్లాడు కింగ్స్ హాస్పిటల్లో ఉన్నారు, ఆయనకి కిడ్నీ బాగోలేదు, సో కిడ్నీ ఏదైనా అరేంజ్ చేస్తామని చెప్పి మాకు కొందరు వ్యక్తులు మోసం చేశారు, మా దగ్గర నుంచి ₹1,00,000 కాజేశారు అని నాకు కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇచ్చిన మరుక్షణం ఇమ్మీడియట్గా నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి ఇమీడియట్గా ఫోన్ చేసి శంకరప్రత బాధ్య గారికి ఫోన్ చేశాను. సార్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అని చెప్పారు. ఇమీడియట్గా సిఐ గారు నా వద్దకు రావడం జరిగింది. వాళ్ళని అదే కంప్లైంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరిగింది. చేసి కేసు పెట్టి దాని మీద తక్షణమే ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని కంపల్సరీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను కోరడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఎవరైతే నకిలీ డాక్టర్లు చెప్తున్నా బాధితులు ఎవరైతే మోసపోయాడో వాళ్ళ గురించి వివరాలు ఏమైనా వచ్చాయా? ఇప్పుడు పోలీస్ దర్యాప్తులో కానీ వాళ్ళ ఆనవాళ్ళు ఏమైనా గుర్తుపెట్టారు? వాళ్ళు యాక్చువల్గా ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్లో డాక్టర్లు కాదు. వాళ్ళు చెప్పిన ప్రకారం ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్లో డాక్టర్లు అని చెప్పి వాళ్ళు ఇటువంటి ప్రక్రియలు చేయడం అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరని నేరం. ఎందుకంటే ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్లో మహోన్నతమైన పేరుంది, ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయనిగా మంచి పేరుంది. దీన్ని ఇప్పుడు నేను సక్రమంగానే నడిపించే దారిలో దీని మీద బురద జల్లే ప్రయత్నం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇటువంటి తప్పిదాలు కేజీహెచ్ మీద పేరు తీసుకురావడానికి మంచిది కాదని, అటువంటి వాళ్ళకి ఎవరు చేసినా వాళ్ళని కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేసి వారికి తగు చర్యలు తీసుకుంటామని సార్ చెప్పడం అనేది జరిగింది. ఈ కేసును వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. సో మేము మంచిగా పర్ఫెక్ట్గా పనిచేసి ఈ కేజీహెచ్కి వచ్చే అందరికీ సేవలు అందించి వాళ్ళని మంచిగా చూడాలనే మా ఉద్దేశం. బాధ్యులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు రాకుండా మీ పర్యవేక్షణ ఎంతవరకు పెంచుతున్నారు? అదేవిధంగా కొత్త వాళ్ళు వస్తే గుర్తించేందుకు ఎలాంటి ప్రక్రియ ఉందా, లేదంటే భద్రతాపరమైన చర్యలు ఏ విధంగా చేస్తారు? ఇది ఈ హాస్పిటల్కి రోజుకి 3,500 మంది ఓపీ వస్తారు. ఎవరు ఏంటి అనేది గుర్తించడం అనేది అది వెరీ డిఫికల్ట్ టాస్క్. ప్రజలే అప్రమత్తంతో ఉండాలి. ఇది ముందు ప్రజలకు ఇచ్చే విజ్ఞప్తి. ఎందుకంటే నేను డాక్టరు, నేను ఇది అని చెప్పడం అనేది ఎవడన్నా మోసగాడు ఆడు చెప్తే మీరు నమ్మే స్టేజ్లో ఉండకూడదు. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈ కిడ్నీకి సంబంధించిన మీకు ఏదన్నా కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే మీరు నేరుగా నెఫ్రాలజీ డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దగ్గరకు వెళ్ళండి. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు కావాల్సిన ప్రక్రియ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విచారణ జరిపి అప్పుడు ఈ పేషెంట్కి కంపల్సరీ అవసరం కిడ్నీ దానం అవసరం అనిపిస్తే వాళ్ళు కమిటీ తాలూకా సిఫార్సుని నాకు సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. 3,500 మంది ఓపీ ఉండే దీంట్లో ఎవడో అనేది మేము ఐడెంటిఫై చేసుకోవడం అనేది వెరీ డిఫికల్ట్ టాస్క్. దానికోసమనే నేను ఇంతకు ముందు 80 సీసీ కెమెరాలు ఉన్నదాన్ని 280 సీసీ కెమెరాల కింద కన్వర్ట్ చేశాను. ఇంకా సీసీ కెమెరాలు నేను ఇంకొక 150 సీసీ కెమెరాలు ఇప్పుడు మళ్ళీ పెట్టి ప్రతి చోట ఈ సీసీ కెమెరాల ఫుటేజ్ మనకు కరెక్ట్గా వచ్చేటట్టు, ఏ ఒక్కడి ఇటువంటి తప్పిదాలు చేసినా వాడిని ఈజీగా పట్టుకునేటట్టు నేను చర్యలు అయితే తీసుకుంటున్నాను. సో కంపల్సరీ ఇది మిగతా వాళ్ళకి కూడా బ్యాడ్జెస్, ఐడి కార్డ్స్ మేము కంపల్సరీ ప్రొడ్యూస్ చేసి ఉన్నాయి. మీరు దయచేసి వాళ్ళు డాక్టర్ కాదు అనే మీకు అనుమానం వస్తే ఇమీడియట్గా మీరు వాళ్ళ ఐడిని మీరు చూపించమని అడగొచ్చు. కేజీహెచ్ ఉత్తరాంధ్ర ప్రధాన అయిన కేజీహెచ్ మీద మచ్చ అది.
ఇటువంటి మచ్చ ఎవరు వేస్తానన్నా ఊరుకోను. ఇదే మొత్తంగా చూసుకుంటే ఏదైతే కిడ్నీకి సంబంధించి కూడా నకిలీ డాక్టర్ల పేరుతో అయితే కేజీహెచ్ పేరు చెప్పి జరిగింది తప్పితే కేజీహెచ్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పి డాక్టర్ శివానంద్ గారు తెలియజేస్తున్నారు. అదే నేపథ్యంలో ప్రజలు కూడా అవగాహన చేయించుకోవాలి. ఇదేదో మార్కెట్లో దొరికే వస్తువు కాదు కిడ్నీ అనేది, కాబట్టి దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం అవగాహన చేసుకొని తీసుకోవాలి తప్పితే ఎవరు పెడితే వాళ్ళు అమ్మడానికి వీలు కాదు. కాబట్టి ప్రజలు కూడా అవగాహన చేసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్గా కేజీహెచ్ సూపరింటెండెంట్తో మాట్లాడవచ్చు. అదే